ఢిల్లీలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. జంతర్ మంతర్ ఆందోళనలలో పెల్లెట్ గన్ దాడిలో గాయాలైన విద్యార్థులతో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసుల అత్యుత్సాహం, దౌర్జన్యంపై ఫిర్యాదు చేసేందుకు విద్యార్థులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లారు రాహుల్. ఈ సందర్భంగా దేశ యువతకు అండగా నిలుస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పోలీసుల చర్యలపై విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. పెల్లెట్ గన్ గాయాలతో ఉన్న విద్యార్థులతో కలిసి ఫిర్యాదు చేయడం ద్వారా పోలీసుల చర్యలను ప్రశ్నించారు రాహుల్ గాంధీ. యువత గొంతును అణిచివేయలేరని రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. జంతర్ మంతర్ ఆందోళనలో పెల్లెట్ గన్ దాడిలో గాయాలైన విద్యార్థులతో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసుల అత్యుత్సాహం, దౌర్జన్యంపై ఫిర్యాదు చేసేందుకు విద్యార్థులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లారాయన. ఈ సందర్భంగా దేశ యువతకు అండగా నిలుస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇక పోలీసుల చర్యలపై విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్కు వెళ్లడం ప్రెజెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన అక్కడే బైఠాయించి నిరసన కూడా తెలుపుతున్న విజువల్స్ అనేది చూస్తున్నాం. మరింత సమాచారం అందించడానికి మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ సందర్భంగా విద్యార్థుల పైన పోలీసులు భారీ ఎత్తున లాఠీ చార్జ్ చేశారు. సో ఆ సందర్భంగా కొద్దిమంది విద్యార్థుల పైన పెల్లెట్ గన్స్ కూడా ఉపయోగించారు. దీనిపైన కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పోలీసులు ఈ అంశం పైన కేసు నమోదు చేయకపోవడంతో ఈరోజు స్వయంగా రాహుల్ గాంధీ పార్లమెంటు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అక్కడ కూర్చొని పోలీసుల పైన ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో భాగంగా అక్కడే ఉండి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ అంశాన్ని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రస్తావించారు. ఖచ్చితంగా పెల్లెట్ గన్స్ ఉపయోగించినటువంటి పోలీసుల పైన చర్యలు తీసుకోవాల్సిందినే, అలాగే ఈ పెల్లెట్ గన్స్ ఉపయోగించాలని కేంద్ర హోంమంత్రి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ఆయన పదే పదే లోక్సభలో డిమాండ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో అయినప్పటికీ పార్లమెంట్ సమావేశాలు ఈ కారణంగా పూర్తిగా పార్లమెంట్ సమావేశాలే జరగకుండా పోయినటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలో మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు రాహుల్ గాంధీ. ఖచ్చితంగా ఈ పెల్లెట్ గన్స్ ఉపయోగించినటువంటి దానిపైన ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని, ఆ మేరకు ఈ రోజు ఆయన అక్కడికి వెళ్లి కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు, ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అక్కడ పోలీసులు ఎవరు కూడా ఈ ఫిర్యాదును తీసుకునేందుకు సిద్ధంగా ఉండకపోవడంతో ఇమ్మీడియట్ గా ఆయన అక్కడే పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో మొత్తానికి విద్యార్థుల సమస్యల పైన భారీ ఎత్తున పోరాటం చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిన్ననే డెసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో విద్యార్థుల అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేయాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. సో ఆ క్రమంలో భాగంగా పెల్లెట్ గన్స్ ఉపయోగం పైన కేసు నమోదు చేయాలని రాహుల్ గాంధీ పార్లమెంటు పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో దీని ఫలితంగా ఖచ్చితంగా గత పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కూడా ఇదే అంశం పైన కంప్లీట్ గా వాషౌట్ అయ్యాయి. ఈ పెల్లెట్ గన్స్ ఉపయోగించాలి, విద్యార్థుల పైన దాడి చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షానే స్వయంగా ఆదేశించారు. సో దాని కారణంగానే విద్యార్థుల పైన పెల్లెట్ గన్స్ తో దాడి జరిగింది. ఆ ఒక విద్యార్థికి శరీరం నిండా కూడా పెల్లెట్స్ గన్స్ సంబంధించినటువంటి అవన్నీ కూడా తగిలాయి. సో దాని ఫలితంగా ఒక విద్యార్థి కంటి చూపు కూడా కోల్పోయారు. కాబట్టి ఈ మొత్తం అంశానికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలన్నది ప్రధానంగా అమిత్ షా రాజీనామాకు రాహుల్ గాంధీ పట్టుబట్టారు. సో దాని ఫలితంగానే పార్లమెంట్ సమావేశాలు కూడా ముందుకు కదలేదు. సో ఆ అంశాన్ని మరోసారి మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా కేసు నమోదు చేయాలని రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ క్రమంలో పార్లమెంట్ పోలీస్ స్టేషన్ లోని డీసీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అయినప్పటికీ పోలీసులు దీనిపైన స్పందించకపోవడంతో అక్కడే ఆయన కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నాం. గత 2 రోజుల కింద జరిగినటువంటి సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా రాహుల్ గాంధీ ఈ విద్యార్థుల అంశం, అలాగే అయోధ్య చోరీ అంశం పైన భారీ ఎత్తున దేశవ్యాప్తంగా కూడా నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. సో ఆ క్రమంలో భాగంగా విద్యార్థుల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున హైలైట్ చేస్తూ ఈ రోజు అక్కడ ధర్నాకు దిగింది. వెంకటేష్, అంటే ఆల్రెడీ రాహుల్ గాంధీ వర్షన్ విన్నాం.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ గాయాలైన విద్యార్థుల వర్షన్ ఎలా ఉంది, వాళ్ళది అడిషనల్గా ఏమైనా డిమాండ్స్ ఉన్నాయి? ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఈ అంశం పైన స్పందించింది. నిన్ననే ఈ పోలీసులు చేసినటువంటి దాడి పైన దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో ఒక సుప్రీంకోర్టు హై పవర్డ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సో ఇందులో పోలీసుల తప్పెంత ఉంది, విద్యార్థుల తప్పెంత ఉంది, సో ఇందులో ఎవరైనా సంఘ విద్రోహక శక్తులు చొరబడ్డారా, అన్ని విషయాలపైన దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు నిన్ననే కమిటీ ఏర్పాటు చేసింది. సో ఆ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఫర్దర్ గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొంత కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలనేటువంటి డిమాండ్ విద్యార్థుల నుంచి ఉంది. థ్యాంక్ యూ వెంకటేష్. ठीक है